నేటివ్ ఆఫ్ చేబ్రోలు మండలం చేబ్రోలు పిఎస్ఎంస్ ఎర్రమల గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనికి శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామానికి చెందిన రమా అనే ఆమెతో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడితే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్నారు. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడికి ఎర్రమల గ్రామానికి వచ్చింది. ఎర్రమల గ్రామానికి వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని ఆ అమ్మాయి తరపు బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి జరిగిన విషయాన్ని అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి పెద్దలందరికీ చెప్పి అమ్మాయిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించుకుని వచ్చి ఉండలేక మళ్ళీ అమ్మాయి మళ్ళీ 23వ తారీఖున బయలుదేరి ఇక్కడికి వచ్చింది. 24వ తారీఖున ఎవరైతే చిన్నమామయ్య ఉన్నారో వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఫోన్ చేసి నాచుకుంటా ఏలూరు కనాల బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము, అక్కడికి రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి బయలుదేరి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు లేరు. అక్కడ చిప్పులు ప్లస్ వాటర్ బాటిల్ ఉన్నాయి. తీరా అబ్బాయి చూసేటప్పటికి ఆ కాలంలో ఎవరో కొట్టుకుంటున్నట్టుగా చూసి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి తెలియపరచగా వాళ్ళు రక్షించడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత వెంటనే ఈ విషయాన్ని మా పై అధికారుల దృష్టిలో పెట్టి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ప్రతాప్ చౌదరి ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా రప్పించి ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. 25వ తారీఖున మా ఊళ్ళో అబ్బాయి మృతదేహం దొరికింది. దానికి సంబంధించిన కంప్లీట్ చేసి